వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో కంచె చేని మేసే విధంగా తయారైంది గీతం వ్యవహారం. మనం చూడొచ్చు, నిన్న విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎవరు రాకుండానే రూల్స్ విరుద్ధంగా ఆమోదించడం అయితే జరిగింది. ఈరోజు మనం చూసుకోవచ్చు, మొత్తం ఈ సిపిఐ కార్పొరేట్లు అయితే ఈ వ్యవహారంపై కార్పొరేషన్ ఆఫీస్ ముందు బైఠాయించి వినూత్నంగా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కార్పొరేటర్పై దాడి చేసి గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించిన భూములు బదలాయిస్తున్నారు. అలాగే విశాఖ ఎంపీకి ఈ జీవీఎంసీ కౌన్సిల్ను తాకట్టు పెట్టిన కూటమి అని చెప్పి వీళ్ళైతే ప్లకార్డులు ప్రదర్శించి వీళ్ళు జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద అయితే వీళ్ళు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ వామపక్ష కార్పొరేటర్లు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 విరుద్ధంగా చేశారు వీళ్ళు? నిన్న జరిగిన వ్యవహారం ఏ విధంగా చూసుకోవచ్చు? కౌన్సిల్లో మేయర్ గారు ఏకపక్షంగా ప్రకటించినటువంటి గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించినటువంటి భూముల మీద తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటన చేశారు. ఇది చట్ట వ్యతిరేకం, చెల్లుబాటు కాదు, నిబంధనలకు విరుద్ధమైంది. అందువల్ల కమిషనర్ గారు జోక్యం చేసుకొని దీన్ని తిరస్కరించేటటువంటి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఈ తీర్మానం రద్దు చేసినట్లు ప్రకటన చేయాలనేటువంటిది కూడా మేము వారిని కూడా కోరుతూ ఉన్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలని ఈరోజు ఎంఆర్ఓ గారు విశాఖపట్నం వారికి మచ్చలు ఇస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి వాళ్ళకు కూడా ఈ బురదను అంటించేసి వాళ్ళకు కూడా మెడకు చుట్టుకునేటటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరత్ గారు చేస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. అధికారులను బలి తీసుకునేటటువంటి చర్యలు చేపట్టడం అనేటువంటి హేయమైన చర్య కూడా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు గీతం యూనివర్సిటీ అక్రమాలను ఖండించాల్సింది పోయి తెలుగుదేశం నగర ఎమ్మెల్యేలు గౌరవనీయులు వాళ్ళు విశాఖపట్నం అంటేనే గీతం అంటేనే విశాఖపట్నం, గీతం యూనివర్సిటీ అంబాసిడర్, అలాగే గీతం యూనివర్సిటీ అనేటువంటిది గొప్ప కీర్తి ఖండలు కలిగినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి విశాఖపట్నం అంటే గీతం యూనివర్సిటీయా? మేము అడుగుతూ ఉన్నాము. సరైనటువంటిది కాదు కదా. బ్రాండ్ అంబాసిడర్ అనమాట విశాఖపట్నానికి అంటూ ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ చాలా ఉన్నాయి. గీతం యూనివర్సిటీకి భూములు అక్రమంగా కొల్లగొట్టిన దాంట్లో బ్రాండ్ అంబాసిడరే. అలాగే ఫీజులు భారీగా లక్షల రూపాయలు వసూలు చేయడంలోనూ బ్రాండ్ అంబాసిడరే. ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీల్లో పేదవాళ్ళకి ₹1 కూడా ఫీజులు కన్సెషన్ ఇవ్వకుండా, ఉచితంగా చెప్పకుండా, సగం ఫీజు కూడా ఇవ్వకుండా ముక్కు పిండి వసూలు చేసిన దానిలో బ్రాండ్ అంబాసిడరే. అదే ఉద్యోగస్తులు ఉన్నారు, అతి తక్కువ జీతాలు ఇచ్చి ఎటువంటి హక్కులు లేకుండా యూజీసీ యొక్క నామ్స్ అన్ని తొంగలో తొక్కి శ్రమని కొల్లగొట్టుకున్న దాంట్లో కూడా బ్రాండ్ అంబాసిడరే. పైపెచ్చు ఎంపీ గారు భరత్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారంట, అమెరికాలో. చదువుకున్నందుకు భూముల్ని రెగ్యులేట్ చేయాలనేటువంటిది గౌరవ ఎమ్మెల్యేలు గారు ఉపదేశిస్తూ ఉన్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివితే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తారా? ఒకవేళ కబ్జా చేస్తే ఉన్నత ప్రమాణం, అక్కడ చదువుకున్నారు కాబట్టి ఉన్నత విలువలు, నీతి నిజాయితీ ఉండాలి. ఆ విధంగా జరిగినటువంటి తప్పును సవరించుకొని ఆ భూములు తిరిగి గవర్నమెంట్కి ఇవ్వాలి. అటువంటి చర్యలు చేపట్టకుండా తిరిగి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్పొరేటర్లు ఉన్నారని కౌన్సిల్లో ఏకపక్షంగా తీసుకొచ్చి చట్టాలన్నింటిని ధిక్కరించేసి ప్రతిపక్ష కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేసి ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తీర్మానం ఆమోదించి ప్రకటించుకోవటం ఏం చట్టంలో ఉందని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల మేము పోట్లాడతాం. దీన్ని వదిలిపెట్టేటటువంటి ప్రశ్నే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పునరాలోచించుకోవాలి, చేసిన తప్పుని వెనక్కి తీసుకోవాలి. అందువలన ఆ భూములన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకొని విశాఖపట్నం ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని సిపిఐ కార్పొరేట్లకు మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, స్టాలిన్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ యాక్ట్ 1955 యాక్ట్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు చేసింది ఎంతవరకు సబబు, ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా 1955 మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు ప్రొసీజర్ ఏదైతే మీటింగ్ కానీ ఒక అంశాన్ని ఆమోదించడానికి కానీ సెక్షన్ 87, 88 క్లియర్గా చెప్తున్నాయి. కనుక వాటిని ఏ విధంగా కూడా పరిగణలోకి తీసుకోకుండా నిన్న మేయర్ గారు 15వ అంశమైనటువంటి గీతం యూనివర్సిటీకి భూములు బదలాయింపు అంశం ఆమోదించబడిందని ప్రకటించాడు. పద్ధతి ప్రకారం చర్చ పెట్టాలి. అవసరమైతే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే ఓటింగ్ పెట్టాలని కూడా 88 ఖచ్చితంగా చెప్తుంది, 87 చెప్తుంది. కనుక ఓటింగ్ పెట్టండి. మెజార్టీ కనుక దాన్ని ఆమోదిస్తే మెజార్టీ ఆమోదించినట్టు మినిట్స్లో రికార్డ్ చేసుకోండి. అదేమీ కాకుండా కేవలం ఆయన కౌన్సిలర్లోకి వచ్చి 15వ అంశం ఆమోదించబడిందని ప్రకటించినట్లయితే ఇది ఏమన్నా ఆయన సొంత దుకాణమా?
నువ్వు దేని ప్రకారం పరిపాలన చేయాలి? ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి గ్రేటర్ విశాఖపట్నం ప్రజల యొక్క పౌరుల యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప, అంతేగాని సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువైన 54 ఎకరాల భూమిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి శ్రీభరత్ గారికి దారాదత్తం చేయడానికి నువ్వు మేయర్గా ఎన్నికయ్యావు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేలను కూడా సిపిఐ పార్టీగా మేము కోచింగ్ చేస్తున్నాం. ఈ రోజున 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఈ విశాఖపట్నంలో గీతంకి ఇచ్చేటువంటి అంశం కార్పొరేషన్లో ఎజెండాలో వచ్చినట్లయితే మనం బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులుగా అక్కడికి వెళ్ళి దాని మీద ఒక చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలనేది కూడా లేకుండా వాళ్ళందరూ కూడా భరత్కు భయపడి ఇంట్లో ఉండిపోతారా? ఇదే మీరు చేసేటువంటి పని. ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ, ఆయన మేము కోచింగ్ చేస్తున్నాం. ఈ రోజున భారతీయ విద్యా పరిషత్ ఉంది, పిల్ల రామారావు ఆయన మాకు ఎప్పుడో మాకు ఏవిన్ కాలేజీలో లెక్చరర్. ఆ రోజుల్లోనే వాళ్ళు భూములు కొన్నారు. ఈ రోజుని బీవీకేకి కానీ లేకపోతే భారతీయ గాయత్రి సంస్థలకు కానీ దేనికైనా సరే ఇదిగో 1 ఎకరం భూమి వీళ్ళు ఆక్రమించి కట్టారని చెప్పి మాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు బీజేపీతో, కానీ ఎక్కడైనా వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉందా? ఈ రోజు నీ గీతంకి వచ్చేటప్పటికల్లా అనేక 100 ఎకరాలు మీరు ఆక్రమించుకోవటం, తర్వాత రాజకీయ అధికారం ఉన్నది కదా అని చెప్పి దాన్ని ఏంటంటే రెగ్యులేట్ చేసుకోవటం అనేది ఇది ఏ మేరకు సమంజసం? కనుక ఆ రోజునే విజయసాయి రెడ్డి గారు గత ప్రభుత్వంలో గోళ్ళు ఎరగొట్టినప్పుడే అసలు భరత్ మీద కానీ లేక గీతం యాజమాన్యం మీద కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని వాళ్ళు యూనివర్సిటీ కట్టుకున్నారు కనుక క్రిమినల్ ట్రెస్పాస్ కింద 447 ఐపీసీ కింద కేసు పెట్టి ఉండవలసింది. అటువంటి కేసులు కూడా ఈ రోజుని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ పెట్టకుండా ఈ రోజున ఏంటంటే ఆ కారు చౌక ధరకి ఇచ్చేయడానికి దానికి కౌన్సిల్లో తీర్మానం తీసుకొచ్చారంటే ఏ విధంగా అధికారులు కేవలం వాళ్ళ ఐఏఎస్లు ఆ స్థాయిని కూడా మర్చిపోయి ఈ రోజున ఏంటంటే ఎమ్మెల్యేల దగ్గర లేక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూడా ఏ విధంగా బానిసత్వం చేస్తున్నారనేటువంటిది నిన్న జరిగినటువంటి సంఘటన తెలియజేస్తుంది. అందుకని మేము జీవీఎంసీ కమిషనర్ ఈజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ నో హౌ టు కండక్ట్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది మీటింగ్. కనుక ఆయన సమక్షంలోనే మేయర్ గారు ప్రొసీజర్ ప్రకారం తీర్మానం చేయలేదు కనుక అది మినిట్స్ లో తీర్మానం అయినట్టు ఎంటర్ చేయకూడదు అనేటువంటిది సిపిఐ-సిపిఎం కార్పొరేటర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ గారు కూడా ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అది మినిట్స్ నుంచి తొలగించాలని చెప్పేసి. అట్లాగే కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తాం. భవిష్యత్ కార్యక్రమం కూడా మేము ఖచ్చితంగా ఈ విశాఖపట్నం ప్రజల యొక్క ఆస్తులు కాపాడటం గురించి జరిగేటువంటి పోరాటంలో భాగస్వాములుగా ప్రజల్ని కలుపుకుని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి విశాఖపట్నం కాపాడాల్సిన ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి తన గీతం కళాశాలకు సంబంధించి అన్ని రెగ్యులరైజేషన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేతిలో ప్రభుత్వం ఉంది, వాళ్ళ చేతిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు ఉన్నాడు అని చెప్పి ఈ విధంగా చేస్తే మరి మిగతా వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సెక్టర్ సంబంధించి అందరూ ఇదే విధంగా చేస్తారు. ఈ నేపథ్యంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఒకసారి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా పునరాలోచన చేయాలి. ఒకసారి మీకు ఈ యాక్ట్లు తెలియకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ఒకసారి తిరిగేసి ఈ నిజ నిర్ధారాలు ఏదో తెలుసుకోండి. అంతేగాని ఈ విధంగా చేయడం ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదని చెప్పి సిపిఎం సిపిఐ కార్పొరేట్లు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.